ప్రచండ భానుడి భగభగలతో రాష్ట్రం నిప్పుల కుప్పటిని తలపిస్తోంది. అధిక ఎండలు, తీవ్రమైన వడగాల్పులతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రాగల 4-5 రోజులు ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మొదటిసారిగా వడగాల్పులపై రెడ్ అలర్ట్ను జారీ చేసింది. ఇవాళ అతి తీవ్రమైన వడగాల్పులు 5 జిల్లాల్లో వీచే అవకాశం ఉన్నందున ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ను జారీ చేసింది. ఎండల తీవ్రత, వాతావరణ శాఖ హెచ్చరికలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జ్యోతికిరణ్ అందిస్తారు. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. 46 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి. బానుడి బగబగలకు జనం అల్లాడిపోతూ ఉన్నారు. రాబోయే 4-5 రోజుల్లో కూడా ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది కాబట్టి ఈ జిల్లాలకు సంబంధించిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఆ జిల్లాలకు ఎరుపు రంగు హెచ్చరికలు అయితే జారీ చేసినట్లయితే వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు కూడా ప్రకటించిన పరిస్థితి. అసలు ఏ జిల్లాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది, ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారన్న అంశాలను అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఉత్తర తెలంగాణ జిల్లాకు సంబంధించినటువంటి ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు ఎరుపు రంగు హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా ఈశాన్య తెలంగాణ జిల్లాలైనటువంటి జయశంకర్, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, జనగామ, మహబూబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాలకు ఎరుపు రంగు హెచ్చరికలను అయితే వాతావరణ శాఖ ప్రకటించింది. మిగతా అన్ని జిల్లాలకు కూడా ఆరెంజ్ హెచ్చరికలను అయితే జారీ చేసింది. ఈ ఎరుపు రంగు హెచ్చరికలున్న జిల్లాల్లో 45 పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం తెలిపింది. అంతేకాకుండా ఈ జిల్లాలలో 45 డిగ్రీలకు పైగా 5 రోజుల పాటు కనుక ఉష్ణోగ్రతలు కంటిన్యూగా ఉంటే 47 డిగ్రీల పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా వచ్చే అవకాశం అయితే వాతావరణ శాఖ ప్రకటించింది. అంతేకాకుండా ఏదైతే ఈ ఆరెంజ్ హెచ్చరికలు ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ 41 నుంచి 44 డిగ్రీ మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. రేపు కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, మహబూబాద్, జనగామ, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాలకు ఎరుపు రంగు హెచ్చరికలను అయితే జారీ చేసింది. మిగతా అన్ని జిల్లాలకు కూడా ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది. అంతేకాకుండా ఎల్లుండి చూసుకున్నట్లయితే ఎల్లుండి మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, భద్రాద్రి కొత్తగూడెం, జనగామ, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాలకు ఎరుపు రంగు హెచ్చరికలను అయితే వాతావరణ శాఖ జారీ చేసింది. మిగతా అన్ని జిల్లాలకు కూడా ఆరెంజ్ హెచ్చరికలను అయితే వాతావరణ శాఖ జారీ చేసింది. ఇంకా 28వ తారీఖు చూసుకుంటే మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, మహబూబాద్, జనగామ, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాలకు ఎరుపు రంగు హెచ్చరికలను జారీ చేసింది. మిగతా అన్ని జిల్లాలకు కూడా ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది. అంతేకాకుండా 29వ తేదీన చూసుకుంటే 29వ తేదీన అన్ని జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది. ఈ హెచ్చరికలు అనేటివి మారే అవకాశం ఉంది. ఎందుకంటే వాతావరణ పరిస్థితులు ఎప్పటికప్పటికి మారుతుంటాయి కాబట్టి ఒకవేళ ఎండ తీవ్రత పెరిగితే ఈ హెచ్చరికలు అయితే ఏవైతే ఉన్నాయో ఈ హెచ్చరికలు కూడా మారే అవకాశం ఉంది. ఒకవేళ రేపటి నుంచి ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంటే ఈ ఎరుపు రంగు హెచ్చరికలు అనేది మిగతా అన్ని జిల్లాలో కూడా వర్తించవచ్చు. ఒకవేళ తీవ్రత తగ్గితే ఆరెంజ్ హెచ్చరికలకు రావచ్చు. కాబట్టి వాతావరణ మార్పులు అనేటివి ప్రస్తుతానికి 4-5 రోజులకు సంబంధించి మాత్రమే అంచనా వేశారు. మళ్ళీ ఒకవేళ ఎల్ నీనో ప్రభావం లాంటివి కానీ ఎండల తీవ్రత అధికంగా ఉండి నైరుతి ఋతుపవనాల ఆగమనం కనుక ఆలస్యంగా అయ్యే పరిస్థితులు ఉంటే మాత్రం మార్పులు కూడా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అత్యధికంగా వడగాల్పు కూడా వీస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలో వడగాల్పు తీవ్రత కూడా అధికంగా ఉంటుంది. వడగాల్పు తీవ్రతకు అనేక మంది మృత్యువాత కూడా పడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈరోజైతే కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, ఏదైతే కరీంనగర్తో పాటు వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, నల్గొండ ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను అయితే వాతావరణ శాఖ జారీ చేసింది. మిగతా ఏదైతే పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ఈ జిల్లాలకు ఎరుపు రంగు హెచ్చరికలను జారీ చేసింది. ఈ ఎరుపు రంగు హెచ్చరికలు ఉన్నటువంటి ఏదైతే ఈ 5 జిల్లాలు ఉన్నాయో ఈ 5 జిల్లాల్లో గత 5 రోజులుగా 45 డిగ్రీలపై గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతుండడంతో ఇది సివియర్ కండిషన్ కింద తీసుకొని ఈ జిల్లాలకు ఎరుపు రంగు హెచ్చరికలను జారీ చేసింది. జగిత్యాల, నిజామాబాద్తో పాటు ఇక్కడ ఏవైతే జనగామ జిల్లాలు ఉన్నాయో ఈ జిల్లాల్లో కూడా వడగాల్పు తీవ్రత ఉంటుంది కాబట్టి ఈ జిల్లాలో కూడా పసుపు రంగు హెచ్చరికలు అయితే వాతావరణ శాఖ జారీ చేసి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే వాతావరణ శాఖ సూచించింది. ఒకవైపు ఎండ తీవ్రత ఉదయం 9 గంటల నుంచే ప్రారంభమైనప్పటికీ దీని తీవ్రత అనేది ముఖ్యంగా
11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రం అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ ఎండ తీవ్రత అనేది చిన్నపిల్లలు వయోవృద్ధులపైన ప్రభావం చూపి మృత్యువాత పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఈ సమయంలో ఏదైతే 11 గంటల నుంచి 3-4 గంటల మధ్య బయటికి వెళ్ళొద్దు. ఒకవేళ వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఏదైతే గొడుగు వెంట తీసుకోవాలని, అంతేకాకుండా మంచినీరు, నిమ్మరసం, గ్లూకోజ్ వాటర్ వంటివి వెంట తీసుకెళ్లాలని చెప్పి కూడా వాతావరణ శాఖ సూచిస్తుంది. దాహం వేసినా వేయకపోయినా గంటకు ఒక గ్లాస్ నీళ్ళని తాగడము, అంతేకాకుండా ఏదైతే నీడ పట్టున ఉండడం వంటివి చేయడం వల్ల బాడీని చల్లబరుచుకోవడం వల్ల మృత్యువాత నుంచి వడగాడ్పు తీవ్రత మృత్యువాత నుంచి తప్పించుకునే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా ఈ ఎండలు మరోవైపు వడగాడ్పులతో పాటు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఎందుకంటే ఏదైతే క్యుములోనింబస్ మేఘాలు ఎక్కువగా ఎక్కడ నమోదైతే ఎక్కువగా ఎండ నమోదైన చోట క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈరోజు కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబు నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ, గద్వాల, నాగర్ కర్నూలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈ జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలను అయితే జారీ చేసింది. అంతేకాకుండా ఈ ఎండల తీవ్రత అనేది రాగల 4-5 రోజుల పాటు ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది. అందులో రోహిణి కార్తెలో రోలు పగిలేలా ఎండలు కాస్తాయనే నానుడిని నిజం చేస్తూ ఎండ తీవ్రత ఉంటుందని అయితే వాతావరణ శాఖ చెబుతుంది. ఈ 4-5 రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది, వడగాల్పు తీవ్రత అధికంగా ఉంటుంది. కాబట్టి ఎరుపు రంగు హెచ్చరికలు అయితే జారీ చేసామని చెప్తున్నారు. అంతేకాకుండా నైరుతి ఋతుపవనాల ఆగమనం కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. 26వ రేపు నైరుతి ఋతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని ముందస్తుగా అంచనా వేసింది. అయితే ఆ పరిస్థితులు అయితే కనిపించడం లేదు. నైరుతి ఋతుపవనాల ఆగమనం కేరళ తీరానికి రావడానికి ఇంకో 4-5 రోజులు సమయం పట్టే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కేవీ రావుతో జ్యోతి కిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.